Welcome to Lata ZJZ online classes. This is our lesson 6 ఆరో పాఠము అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణము అనే పాఠం పార్ట్ 1 చెప్పుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 1లో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే మనకి ముందుగా వర్ణపటం అంటే ఏంటో చెప్పుకుందాం. మనము ఇంతకుముందు లెసన్లో ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది అనేది ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ఈ ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు దాంట్లో 7 రంగులు ఉంటాయని చెప్పుకున్నాం. అవి వరుసగా విబ్జిఆర్ అంటే ఉదా రంగు, నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు, నారింజ, ఎరుపు అని చెప్పుకున్నాం. దాన్ని విబ్జిఆర్ అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాం. అయితే దాన్ని గమనించినట్టయితే మనం ఆ ఇంద్రధనుస్సు గమనించినట్టయితే ప్రతి రంగు కూడా దాని తర్వాత రంగులో కలిసిపోయి అవిచ్ఛిన్నంగా అంటే అది విచ్ఛిన్నం కాకుండా అంటే విరిగిపోయినట్టుగా దేని దానికి కాకుండా అవిచ్ఛిన్నంగా ఒక రంగుల పట్టీ రూపంలో ఉండడం మనం గమనించాం. ఇది ఈ ప్రతి రంగు తీవ్రత ఒక బిందువు నుండి మరొక బిందువుకి మారుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం ఈ దృగ్గోచర వర్ణపటము అంటాం. ఈ దృగ్గోచర వర్ణపటానికి ఈ ఇంద్రధనుస్సు ఏర్పడడం అనేది ఒక ఉదాహరణ. మరి ఈ దృగ్గోచర వర్ణపటం అంటే ఏమిటి? ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు ఉన్న తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృగ్గోచర వర్ణపటం. దృగ్గోచర అంటే మనకి కంటికి కనిపించేది అన్నమాట ఈ వర్ణపటం. అందుకే దీన్ని దృగ్గోచర వర్ణపటం అని అంటాం. ఈ ఇంద్రధనుస్సులోని ప్రతి రంగు ఒక నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. ఈ వర్ణపటంలోని రంగులు ఎరుపు అనేది ఎక్కువ తరంగ దైర్ఘ్యం నుండి ఉదా అనేది తక్కువ తరంగ దైర్ఘ్యం వరకు విస్తరించుంటాయి. అంటే ఈ ఎరుపు నుంచి ఉదా వరకు తరంగ దైర్ఘ్యం తగ్గుతూ వస్తుంది. ఈ మానవుని కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని మనం దృశ్యకాంతి అంటాము. ఇది మానవుని కంటి చూపుకు కారణం, ఈ రంగులకి కారణం ఇదే అన్నమాట. మరి ఈ కాంతి అనేది ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఎందుకంటే మనం ఇంద్రధనుస్సు గురించి నేర్చుకున్నప్పుడు అది కూడా ఒక కాంతి. మరి ఈ కాంతి అనే దానికి వాటి స్వభావం ఎలా ఉంటుంది అంటే అది తరంగ స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ కాంతి అన్ని వైపులా ప్రసరించే ఒక తరంగం. ఇవి యాంత్రిక తరంగాల వలె కాకుండా శూన్యం నుంచి కూడా ప్రయాణిస్తుంది. అందుకే విద్యుత్ క్షేత్రము అయస్కాంత క్షేత్రాల్లో వచ్చే మార్పుల వల్ల ఈ కాంతి శూన్యం గుండా కూడా ప్రయాణించగలదు. ఏదైనా ఒక విద్యుత్ ఆవేశం కంపిస్తూ ఉంటే తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు కలిగిస్తుంది. ఈ మారుతున్న విద్యుత్ క్షేత్రము అయస్కాంత క్షేత్రంలో కూడా మార్పు తెస్తుంది. అంటే విద్యుత్ క్షేత్రం ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రంలో కూడా మార్పు అనేది వస్తుంది. ఇవి రెండు కూడా ఒక ప్రసార దిశకు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది విద్యుత్ అయస్కాంత తరంగము. దీనికి లంబంగా అంటే దీనికి 90 degrees కోణం చేస్తూ మనకి అయస్కాంత తరంగం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు ఎలా ఉంటున్నాయి? ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. వీటిని మనము విద్యుత్ అయస్కాంతాలు కలిపి ఉన్న తరంగాలు, దీన్ని మనం విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అంటున్నాం. ఏదైతే మనకి దృగ్గోచర కాంతి తరంగం ఉందో ఇది విద్యుత్ అయస్కాంత తరంగం. ఈ శూన్యంలో మనకి కాంతి వేగం మనకి తెలుసు 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇంత వేగంతో కాంతి మనకి ప్రయాణిస్తూ ఉంటుంది. మరి ఈ విద్యుత్ అయస్కాంత తరంగం ఏదైతే ఉందో దానికి ఉండే లక్షణాలు ఏమిటి అంటే ఈ విద్యుత్ అయస్కాంత వికిరణాన్ని తరంగ దైర్ఘ్యము, పౌనపున్యము లాంబ్డా, న్యూ ఈ 2 లక్షణాల ద్వారా మనం వివరించవచ్చు. మనకి తరంగ దైర్ఘ్యము లాంబ్డా అంటే ఏమిటి అంటే ఒక తరంగంలో 2 వరుసల శృంగాల మధ్య లేదా 2 వరుసల ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యము అంటాం. అంటే మనకు ఒక తరంగము ఈ విధంగా ఉన్నప్పుడు ఈ పైకి ఉన్న భాగాన్ని శృంగము అని, లోపలికి ఉన్న భాగాన్ని ద్రోణి అని అంటాం. ఈ శృంగము ద్రోణుల మధ్య దూరాన్ని మనము తరంగ దైర్ఘ్యము లాంబ్డా అని అంటున్నాం. అదేవిధంగా ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాలు అంటే శృంగాలు, ద్రోణులు, ఈ తరంగాల సంఖ్యను పౌనపున్యము న్యూ అంటాం. ఈ తరంగ దైర్ఘ్యం పౌనపున్యాల మధ్య సంబంధం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. lambda proportional to 1/nu is equal to or c is equal to
న్యూ లాంబ్డా. ఇక్కడ c అంటే ఏమిటి? కాంతి వేగము. ఇక్కడ మనము ఆల్రెడీ v = న్యూ లాంబ్డా అని నేర్చుకున్నాము. ఇక్కడ v బదులుగా మనం c రాసాము. ఇక్కడ c అంటే కాంతి వేగము. మరి ఈ విద్యుదయస్కాంత తరంగాలు అనేవి వివిధ పౌనపున్యం, విస్తృత పౌనపున్యం అంటే చాలా విస్తృత పౌనపున్యం గల పౌనపున్యాల సముదాయము. ఈ విద్యుదయస్కాంతాల తరంగాల మొత్తము పౌనపున్యాల సముదాయాన్ని మనం విద్యుదయస్కాంత వర్ణపటము అని అంటాం. ఇందాక మనం చూసింది ఇంద్రధనస్సు, అది దృగ్గోచర వర్ణపటము అంటే మన కంటికి కనిపించే వర్ణపటము. ఇది విద్యుదయస్కాంత వర్ణపటము. ఓకే, ఇది వర్ణపటము అంటే. సో English, first of all we have to learn what is spectrum. Here we can find the colors spreading continuously. We can also find the intensity of each color varies from one point to another. So here we can find that these are spreading continuously. These are not breaking between. So these are spreading continuously. This type of visible, this type of called is visible spectrum. So this is a familiar example of visible spectrum, that is rainbow. So the range of wavelengths covering red color to violet color is called the visible spectrum. So what is the visible spectrum? Visible spectrum is nothing but the range of wavelength covering red to violet. This is called visible spectrum. This is the example, best example of visible spectrum, that is rainbow. So each color in rainbow characterized by specified wavelength from red, this is higher wavelength, to violet, this is shorter wavelength. So from higher wavelength it is decreasing the wavelength. So the new mode naked eye is sensitive to these colors, causing vision. So we can see colors by this only. So this is called vision. So what is the nature of light? The nature of light is wave nature. So what is the wave nature is the wave theory of light. Light can be thought as a wave propagation in all direction from source. So light can travel in vacuum also. So unlike mechanical waves, some mechanical waves does not travel in vacuum, but light can travel in vacuum also. This is possible because the periodic variation in the magnitude of electric and magnetic field associated with. So in this there is electric waves and magnetic waves also here. So the vibrating electric charge create a change in electric field. The change in electric field cause change in magnetic field. So these fields are perpendicular to each other. Both are at right angles to the direction of propagation of light. So these oscillating fields propagate to form a wave. So visible light is claimed as a electromagnetic wave. So visible light is nothing but that is a electromagnetic wave. So the speed of light is denoted by c. This c is equal to 3 into 10 to the power of 8 meter per second. So this is perpendicular to each other. So see this is the electric field and this is the magnetic field waves. This is magnetic waves. These are two 90 degrees to each, that is perpendicular to each. So what is the nature of electromagnetic waves? So the electromagnetic wave is characterized by wavelength, that is lambda, and frequency nu. So what is wavelength? Wavelength is the distance between the one wave peak to the successive one. So this is the distance between, if think this is the wave like this is called the distance between two successive peaks. So this is one peak and this is another peak. So this distance is called lambda. And what is frequency? The frequency is the wave
is the number of wave peaks passed by in a given point per unit time. So, this is the number of waves in a given time. So, the relation between wavelength and frequency is, that is V is equal to nu lambda. So, here we taking V as c because c is denoted as speed of light. So, c is here speed of light. So, c is equal to nu lambda. Electromagnetic waves can hide wide variety of frequencies. So, the entire range of electromagnetic frequency is known as electromagnetic spectrum. So, in this electromagnetic spectrum, the visible spectrum is a part. So, we can watch visible spectrum with our naked eyes, but electromagnetic waves we cannot see this electromagnetic spectrum with our naked eyes. Okay. So, now questions. మొదటి ప్రశ్న, కాంతి తరంగ స్వభావాన్ని వివరించండి. రెండవ ప్రశ్న, ఇంద్రధనస్సు ఒక అవిచ్ఛిన్న వర్ణపటానికి ఉదాహరణ వివరించండి. ఒక తరంగం యొక్క తరంగ దైర్ఘ్యము పౌనపున్యాలను వివరించండి. సో, ముందుగా తరంగ స్వభావాన్ని వివరిద్దాం. తరంగ స్వభావం. సో, ఇది మనకి కాంతి తరంగ స్వభావం. సో, మీరు ఇది మీ మొదటి ప్రశ్నకి జవాబు. తర్వాత ఇంద్రధనస్సు గురించి మనం రాయాలి. సో, రెండో ప్రశ్నకి జవాబు, ఇది మన రెండో ప్రశ్నకి జవాబు. ఇక మూడో ప్రశ్న, తరంగ దైర్ఘ్యము పౌనపున్యము. సో, తరంగ దైర్ఘ్యం అంటే ఏమిటి, పౌనపున్యం అంటే ఏమిటి మనం రాయాలి. తరంగ దైర్ఘ్యము, ఇది తరంగ దైర్ఘ్యము అండ్ ఇది పౌనపున్యం. సో, ఇది మీ మూడో ప్రశ్నకి జవాబు. ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద wave nature of light. Second one, rainbow is an example of continuous spectrum. Explain. What do you mean by wavelength, frequency of wave? So, first of all, wave nature, we have to explain the wave nature. So, wave nature of light. So, this is your first answer. And second one, rainbow. So, this is your second answer. And third one, wavelength and frequency. So, this is your third answer, wavelength and frequency. Okay. Next, multiple choices. శూన్యంలో కాంతి వేగము 3 into 10 to the power of 8 meter per second. So, meter per second 3 into 10 to the power of 8. So, this D is your correct answer. Next, ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను ఏమంటాం మనం, పౌనపున్యము అని అంటాం. సో, B అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంగ్లీష్ మీడియం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్, మల్టిపుల్ చాయిసెస్. So, the speed of light in vacuum is 3 into 10 to the power of 8 meter per second. So, this D is your correct answer. Next, the number of wave peaks passed by given point per unit time is called frequency. So, this B is correct answer. Okay, this is your part 1 of this lesson, atomic structure. పరమాణు నిర్మాణంలో మొదటి భాగము అసెస్మెంట్లో క్వశ్చన్స్ కూడా చెప్పుకున్నాం. సో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ చూడండి.